హైదరాబాద్ నగరానికి మరో అంతర్జాతీయ గుర్తింపు లభించింది. అమెరికా 250వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లోని యుఎస్ కాన్సులేట్ సమీపంలోని రహదారికి డొనాల్డ్ ట్రంప్ అవెన్యూగా నామకరణం చేశారు. ఈ నిర్ణయం భారత్ అమెరికాల సంబంధాలకు ఒక నూతన అధ్యాయమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వానికి ట్రంప్ కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, యుఎస్ రాయభారి సెర్గియో ఘోర్ ఈ నామక ఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ యుఎస్ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతా ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. భారత్లో ఇలా గౌరవింపబడిన తొలి అమెరికా అధ్యక్షుని తానేనని ట్రంప్ అన్నారు. హైదరాబాద్ నగరానికి మరో అంతర్జాతీయ గుర్తింపు లభించింది. అమెరికా 250వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని యుఎస్ కాన్సులేట్ సమీపంలోని రహదారికి డొనాల్డ్ ట్రంప్ అవెన్యూగా నామకరణం చేశారు. ఈ నిర్ణయం భారత్ అమెరికాల సంబంధాలకు ఒక నూతన అధ్యాయమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వానికి ట్రంప్ కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, యుఎస్ రాయభారి సెర్గియో ఘోర్ ఈ నామక ఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ యుఎస్ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతా ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. భారత్లో ఇలా గౌరవింపబడిన తొలి అమెరికా అధ్యక్షుని తానేనని ట్రంప్ అన్నారు.